ప్రియమని సహది సహదలరా, యేసయ్య కృప మీకు అందరికీ తోడైన గాక. ఇందులో ప్రాముఖ్యముగా కొన్ని సత్యాలు చెప్పాలి మీకు. దేవుని నమ్ముకున్న మన క్రైస్తవులు విశ్వాసము మార్గంలో నడుస్తాం, ప్రేమను అనుసరిస్తాం, నీతి మార్గంలో అనుసరిస్తాం, అన్ని కావలసిన ఏర్పాట్లు కూడా సంచరిస్తాం. ఇక్కడ ఒక మాట ఉంది, యెషయా భక్తుడు ఒక మాట అన్నాడు, యథార్థత అనుసరించట అంటే ఏమిటి? నీతిని అనుసరించట, యథార్థ నడుచుకున్నవాడు ధన్యులు, అలా పరలోక వారసులే. ఈ రోజులు క్రైస్తవులు అనే మాటకి నీతిని అనుసరించి యథార్థ నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని పక్కన పెట్టి పాప ఊబుల్లో నడిచిన వాళ్ళు ఉన్నారు, దేవుని అనుసరించి మానేసి తన భావములో నడుచుకోవాలన్నారు. క్రైస్తవ సమాజంలోనూ ఇలాగే యథార్థత అనుసరించటం లేకపోవటం కారణం అది బైబిల్ పట్టికని బోధించే విధానం మనకు కావాలి. వాస్తవంగా కొంతమందికే మన బైబిల్ పట్టికని దేనికి 10 మందికి బోధించే విధానం కావాలి. అలా పాప ఊబులు ఉండిపోయి నీతిని అనుసరించి యథార్థ నడుచుకోలేకపోతున్నారు. అలా ప్రాముఖ్యముగా కొన్ని నేర్పించాలి గుణపాఠం. ఇక్కడ 33లోను యెషయా 33:15 నీతిని అనుసరించి నడుచుచు యథార్థము మాట్లాడుచు. నీతిని అనుసరించి ఏం చేస్తాడండి? యథార్థంగా నడుచుకుంటాడు. అది నిర్బంధం వలనక వచ్చే లాభము ఉపయోగించుకుంటాడు. మనం కొద్ది విషయాల్లో ప్రేమించాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీతిని అనుసరించే భావములో నడవాలి. అలా నడుచుకుంటేనే మనం లంచపుచ్చుకున్న మనం తప్పుకుంటాం. ఉపయోగించుకోవాలి. మన భావం ఏంటి? నీవు దోచుకున్నటమా మాని తర్వాత నీవు దోచుకున్నకి పడతావు. బైబిల్ అనుసరించిన వాడు దోచుకుంట కాదు, మానుకున్నట తర్వాత దోచుకొనకూడదు. నీతిని ముగించిన తర్వాత నేను జనులకు వర్షించాలి. నీతిని కావాలి, యథార్థం కావాలి. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాడు, మా యందు కరుణింపము. ఉదయకాలమున వాటిని ఉపయోగించి అనుసరించము. ప్రియమిత్రులారా, మనం రక్షణ దారముగా ఉండాలి. మనోహరణముగా విని జనములకు పారుపోతూ నీవు లేచినత అన్యజనులు సిద్ధిపోతాం. మనం సీపుడు కొట్టువేళ్లకు నీ సొమ్ము బోధించినట్లుగా ఉండాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే అనుసరించడానికి యెహోవానికి గణాలకు నొందిన వాడు ఉండాలి. ఆయన ఉన్నత స్థానంలో నివసించిన న్యాయముతోను నీతినికి మరి సీహోనుకు నింపలేదా? నీ కాలము నియమించే సిద్ధముగా నుండికి రక్షణ బాలక్షమకు బుద్ధి జ్ఞానమును సమృద్ధియు కలుగును. యెహోవా భయమైన వారికి ఆశ్చర్యకం. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలి. యెహోవా యందు భయమద్దగి రాజ్య మార్గములు పాడైపోయిన వారు త్రోవలు నడుచుని వాళ్ళకు లేకపోయారు. ఈ రోజుల్లో రాజ్య మార్గములకు దేవుడి మార్గం నడవాలి లేకపోయారు. అశూరుకు నిందమునకు ముదిరికి పట్టములకు అవమానకు మరిసి నరులకు తొండిగిచ్చారట. దేశంలో దుఃఖించి శిక్షించున్నది. లెబానోరుడు సిగ్గుబడికి వాడిపోయాను. సారోలకు ఎడార్లకు ఆయనక భాషానికి కమ్మిళ్లకు తమ చెట్లను అనుసరించి కాల్చుకున్నారు. యెహోవాను ఎట్లా అనుకున్నాడు? ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేర్చెదను. ప్రియమిత్రులారా, విశ్వాస మార్గములోను మనం ఉండేది మన నీతినికి అనుసరించాలి. ఆయన మార్గములకు యథార్థము నడుచుకోవాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు.
మన కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, సమస్యగా పరిష్కారం ఇచ్చేది నీతి అనుసరించాలి. ఈ విషయం మనందరం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించింది కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని అనుసరించి మమ్మల్ని మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేశ విదేశాల కొరకు ప్రార్థిస్తాం. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనుసరించు, నడిపించు, మంచి మార్గంలో నడిపించు, సహాయం దయచే, నీతిని అనుసరించే గొప్ప కార్యం రక్షణ దయచండి. అనేక బిడ్డల రోగుల కోసం ప్రార్థిస్తాం. సాక్షి నిలబెట్టుకొని ప్రతి ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తాం. తండ్రి నాయన, ప్రతి అన్నదమ్ములు, అక్క చెల్లెలు తండ్రి, ప్రతి ఒక్కరికి నాయన నీతిని అనుసరించే గొప్ప కార్యం దయచండి, సహాయం దయచండి. ప్రేమించు, నీ స్వరం వినపడినట్లుగా ధరింపు చేయమని నడుతున్నాను తండ్రి. నాయన, ప్రతి నాయన నీతిని అనుసరించి ప్రభా నీ మీద మార్గంలో ఎవరు నడుస్తున్నారు, అనుసరించే మార్గములను ప్రభా నీ గొప్ప స్వరము తెచ్చండి, గొప్ప రక్షణ తెచ్చండి. బిడ్డల చదువుతో భవిష్యత్తు ప్రతి తల్లిదండ్రుల కోసం ఆదర్శనగా నడిపించి రక్షణ తెచ్చండి. ఏ బిడ్డ మార్పు రాలేదు, ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం. రక్షణ తెచ్చండి, సహకారం నడిపించి గొప్ప వరాలు తెచ్చండి ప్రభా. నాయన, మా కోసం ప్రభా ఎన్నో ప్రభా త్యాగం చేసుకుంటా అనుసరించే గొప్ప మక్క అయ్యా నడిపించేద్దండి. నాయన, ఏ ప్రాంతం లేకుండా సజీవుల గురించి గొప్ప రక్షణ ధరింపచేసి సహాయం అందించి ప్రేమ చూపించి గొప్ప రక్షణ దయించబడుతున్నాం తండ్రి. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన అయ్యా వందనాలు తండ్రి ప్రభా, గొప్ప రక్షణ తెచ్చండి ప్రభా. ఈ లోకంలో నాయన నువ్వు ఉంటే మాకు ఎంతో ఇష్టంగా ప్రేమించి నాయన తండ్రివి, ఎంతో ఇష్టంగా అనుసరించి యథార్థముగా మమ్మల్ని అనుసరిస్తున్నావు. మీరు చేసిన అపరాధులు పాపములు క్షమించమని నీ దాసులుగా ఉన్నట్లుగా మనం తెచ్చని ప్రతి కుటుంబంలో అనారోగ్యములు ఏ బిడ్డలో నాయన బాధపడతారో ఆ బిడ్డలు బాగు చేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులతో స్వస్థపరచండి, మంచి కార్యం తెచ్చండి. మంచి ఫలాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. అనుసరించండి, మేలు చేయబడుతుంది తండ్రి. నాయన, నీ పరిశుద్ధాత్మతో సహవాసంతో అభిషేకించి స్వరం తెచ్చి యేసయ్యా వందనాలు. నాయన, మేలు చేయబడుతుంది తండ్రి. నీ ఇష్టముగా నీ సిద్ధముగా అనుసరించి గొప్ప రక్షణ తెచ్చాను. ఈ లోకంలో మాకు కావలసిన ఏర్పాట్లు కాదు ప్రభా, మీ చేసిన మహిమలు ప్రభా నీ ఇష్టముగా నడుచుకోవాలని అనుకుంటున్నాను తండ్రి. నాయన, అలా హృదయంలో మార్చండి అయ్యా. నీ సిద్ధం ప్రభా ప్రతి ఒక్కరికి మరి క్షేమం కొరకు, ప్రతి కుటుంబంలో కొరకు నాయన క్షేమం కొరకు అయ్యా, ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ జాబుల కొరకు క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, రక్షణ దయచండి ప్రభా. అయ్యా, మన నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం, అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. అనేక రక్షణ దయచండి ప్రభా. అలా ప్రయాణం అంతట్లో నీ రాకపక్కలంతా ప్రేమించు, నీ స్వరం తెచ్చండి. అలాగే ప్రయాణిస్తుంటే ప్రభా ప్రతి డ్రైవర్లను దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావం కార్యము తెచ్చండి. ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం వాడుకోమంటున్నాను నాయన. నీ ఆశలు నింపమని ప్రభా, నేను ఒక్క రక్షణ తెచ్చండి ప్రభా. నాయన, అలాగే ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా చదువుకున్న బిడ్డలు ఉంటారు అయ్యా ప్రభు, వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, గర్భ స్త్రీలు ఉంటారు బిడ్డలు, వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డ క్షేమం కొరకు, తల్లి బిడ్డ ఆశీస్సుల కొరకు ధరింపు చేసి సాక్షి వాడుకొని సహాయం చేసి నేర్పించబడతాను. ఈ చిన్న ప్రార్థన సాక్ష్యం నిలబెట్టుకొని మేలు చేయబడుతున్న తండ్రి. నీ సిద్ధముగా నీ ఇష్టముగా నడిపించి ప్రభా, రక్షణ దయచే ప్రభా. దయగల తండ్రి, కృపగలదేవా అయా సహాయం అందించు, ప్రేమ చూపించు, స్వరమ దయచి ప్రభా. నీకు సాక్ష్యం నిలబెట్టుకోమని నడిపించే భాగ్యం కృప చూపించు ప్రభా. అనేక బిడ్డల ప్రవరణ అప్పుల కోసం ప్రభా ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తుంటున్నారు. అలాగే ఏ సమస్య అయినా అయా సమృద్ధిగా నుంచి నిలబడే శక్తి అనుగ్రహించు, గొప్ప రక్షణ దయచమని సహాయం దయచని మేలు చేయబడుతుంటాను. అయా ప్రతి ఒక్కరికి ప్రతి అవసరాలకు తీర్చే ప్రభా. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్న ప్రభా, ఎక్కడ నివసించిన నీ వాళ్ళు నమ్మలందరూ ప్రేమించు, నీ స్వరమ తెచ్చి ఆ విషయాలు నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని కూడా తండ్రి. ఆమె ఏసురత్నమేజం శ్రీరత్నమేజం ఏసురత్న సంపూర్ణమతు విజయమతోను కాక అపాయమైన ఆశునికలను కాక. ఆమె ప్రజలండి, అందరికి వందనాలు.